ఓం శ్రీ సాయిరామ్. ఈరోజు బాబాగారి పైన బాబాగారి భక్తుల మనసు గాయపడే విధంగా వస్తున్న కుట్రలు కుతంత్రాలకు ఈ వీడియో ద్వారా ఈరోజు ప్రత్యేక కార్యక్రమంలో బాబాగారు ఒక చక్కటి సమాధానం చెప్పబోతున్నారు. ఖచ్చితంగా ఈ కార్యక్రమం సాయి భక్తులకు ఒక స్వాంతన కలిగిస్తుంది. బాబాగారి పైన వస్తున్న అవాస్తవ ప్రచారాలకు స్వయంగా బాబాగారే సమాధానం చెబితే ఎలా ఉంటుందో మీరు ఈ వీడియోలో చూస్తారు. ఒక్క క్షణం కూడా రెప్ప వేయకుండా ఈ వీడియోలో బాబాగారు చెబుతున్నదేంటి, వారి నిజతత్వం ఏంటి, షిరిడీలో జరుగుతున్నదేంటి, బాబాగారిపై వస్తున్న అవాస్తవ ప్రచారాల్లో కుట్రలు విషము ఏ స్థాయిలో ఉంది, ఇక్కడ జరుగుతున్న వాస్తవాలేంటి అనేది మీరు పూర్తిగా వివరంగా ఈ వీడియోలో తెలుసుకోబోతున్నారు. సాయి టీవీ గత కొన్ని సంవత్సరాలుగా ప్రారంభించిన తొలి రోజు నుండి చేస్తున్న అనేక సేవా కార్యక్రమాల్లో ఎప్పట్లాగానే అత్యుత్తమమైనదైనప్పటికీ సగర్వంగా ఈ వీడియోని మీ ముందుకు తీసుకురావడం మా అదృష్టంగా భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన సంస్థాన్ వారికి బాబాగారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అద్భుతమైన వీడియోని మనం ప్రారంభించుకుందాం. సాయి రహం నజర్ కర్నా, సాయి రహం నజర్ కర్నా, సాయి రహం నజర్ కర్నా. మరి ఇంతగా వివరించిన తర్వాత ఈ కార్యక్రమం ఏంటి, ఎలా ఉండబోతుంది అనేది కూడా మరి తెలుసుకోవాలనుకుంటారు కదా. మన సాయి గురుకులం అనిల్ గారిని అడిగి ఈ కార్యక్రమం ప్రత్యేకత ఏంటి, ఏం తెలుసుకోబోతున్నాం ఇందులో అనేది మనం వారిని అడిగి తెలుసుకుందాం. బాబా వారి ఖజానాకు సంబంధించినటువంటి తాళం చెవి ఈరోజు మనకిచ్చి ఆ ఖజానా ఎక్కడెక్కడ దాన్ని వారు వినియోగిస్తున్నారు, వారి ఖజానా పైన వస్తున్నటువంటి ఆరోపణలకు ఎటువంటి సమాధానం బాబా చెప్పబోతున్నారు. ఎందుకంటే మీరందరూ చూస్తున్నారు, సాయి టీవీ ఏది చేసినా చాలా విభిన్నంగా చేస్తుంది. సంస్థాన్ చరిత్రలో కనీవిని ఎరగకుండా ఇంతకుముందు ఎవ్వరికీ ఏ టీవీ ఛానల్కు ఏ వ్యక్తికి ఏ సంస్థకు ఇవ్వనటువంటి ఒక అవకాశం ఈరోజు బాబా మనకిస్తున్నారు. బాబా యొక్క హుండీ లెక్కింపు, ఆ లెక్కింపు ఎలా జరుగుతుంది? హుండీ అనగానే చాలామంది అనుకుంటారు ఒక తాళం ఉంటుంది, తాళం తీస్తే హుండీ వస్తుందని చెప్పి. హుండీ ఓపెన్ చేయడానికి కూడా ఒక సిస్టమ్ ఉంటుంది. ఇక్కడ హుండీలో వచ్చినటువంటి డబ్బును ఎక్కడెక్కడ వినియోగించాలనేటువంటిది కూడా ఒక విధి విధానం సంస్థానికి ఉంటుంది. దానికి సంబంధించినటువంటి ఒక సమగ్రమైనటువంటి వీడియో చాలామందికి కూడా ఒక ఆసక్తి ఉంది. బాబా హుండీ ఎట్లా లెక్కిస్తారు, అసలు ఎవరు లెక్కిస్తారు? చాలామంది సోషల్ మీడియాలో చూసి ఎవరెవరో వచ్చి లెక్కిస్తారంటారు. కానీ ఇక్కడ ప్రతీదీ కూడా ఒక పద్ధతి ప్రకారం అది ఎలా జరుగుతుంది అనేటువంటిది, ఆ పద్ధతి ఏమిటనేటువంటిది ముందు మా నుండే బాబా ప్రారంభించారనమాట. హుండీ లెక్కింపుకి వెళ్ళేటప్పుడు మీరు చూస్తున్నారు కదా, మెడలో గొలుసు కానీ, ముక్కు పుడక కానీ, చేతికి వాచ్ కానీ, రింగులు కానీ, పర్సు కానీ, ఇతరత్ర ఈవెన్ హ్యాండ్స్ ఫోల్డింగ్స్ కానీ ఏవి కూడా ఉండకుండా, అంటే ఒక సిస్టమేటిక్గా లోపలికి వెళ్తున్నప్పుడు ఎంత సిస్టమేటిక్గా ఉండాలనేటువంటిది బాబా లోపలికి వెళ్ళి షూట్ చేసేటువంటి వాళ్ళకు కూడా నిర్మోహమాటంగా ఏ మొహమాటాలు లేవు, ఎంత డిసిప్లిన్గా ఉండాలి, ఏ విధంగా ఉండాలి,
వారు ముందు రోజు అరగంట సేపు కౌన్సిలింగ్ చేశారు మాకు, కౌంటింగ్ దగ్గర ఎలా ఉండాలనేటువంటి విషయాన్ని. అదేవిధంగా ఈరోజు మనం ఆ కౌంటింగ్ హాల్లోకి వెళ్తున్నాం. వెళ్ళి ఏ విధంగా ఆ హుండీ లెక్కింపు ఏ విధంగా జరుగుతుంది, ఎవరు చేస్తారు అనేటువంటి అద్భుతమైనటువంటి విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఉదయం 7 గంటలకు సెక్యూరిటీ సిబ్బంది, ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, సమాధి మందిరంలో ఉన్నటువంటి ప్రతి హుండీని కూడా తీసుకొచ్చి ఇక్కడ పెడతారు. ఈ హుండీ లెక్కింపు కోసం ముందు సిద్ధం చేస్తూ ఉంటారు. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం కదా, ప్రతి హుండీకి కూడా హుండీ నెంబర్లు ఉంటాయి. ఇది హుండీ నెంబర్ 48. అదేవిధంగా ఇక్కడ చూడండి, ప్రతి హుండీ కూడా కౌంటింగ్కి ముందు ఇక్కడికి వస్తుంది. వచ్చిన తర్వాత ఇందులో ఉన్నటువంటి దక్షిణంతా కూడా ఒక దగ్గరికి సెక్యూరిటీ వాళ్ళు తీసుకుంటారు. అయితే ఈ హుండీ యొక్క తాళాలు ఎవరి దగ్గర ఉంటాయి? ఈ హుండీలకు 2 తాళాలు ఉంటాయి. మొదటిది సంస్థాను చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ దగ్గర ఒక తాళం ఉంటుంది. మరొక తాళాన్ని ప్రభుత్వము సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద ఉంచుతుంది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తరఫున ఒక ప్రతినిధి, సంస్థాన్ తరఫున చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్, వీళ్ళు వచ్చి ఈ హుండీ తాళాలను తీయడం జరుగుతుంది. చాలా మటుకు మనం సోషల్ మీడియాలో చూస్తుంటాం కదా, విపరీతమైనటువంటి ప్రచారాన్ని మనం చేశాం కదా, దీన్ని కూడా విపరీతంగా వైరల్ చేయండి. ఎందుకంటే సోషల్ మీడియాలో ఏదో ధనమంతా కింద పోసేసి వేరే మతస్థులు తీసుకెళ్తున్నారు, బాబా డబ్బును ఎవరు పడితే వాళ్ళు సంచులలో పెట్టుకొని తీసుకెళ్తున్నారు, ఇటువంటివన్నీ చూశారు కదా. అసలైనటువంటి హుండీ లెక్కింపు, ఆ ధనాన్ని ఏ బ్యాంకు తీసుకెళ్తారు, ప్రతి నెల కూడా 8 మార్లు కౌంటింగ్ జరుగుతుంది. ప్రతి మంగళవారం, ప్రతి శుక్రవారం. ఈ కౌంటింగ్లో కూడా సాధారణమైనటువంటి పౌరులను అనుమతించరు. ఆ రోజు ఏ బ్యాంక్ అయితే హుండీ డబ్బు డిపాజిట్కి తీసుకెళ్తుందో ఆ బ్యాంకుకు సంబంధించినటువంటి సిబ్బంది, సంస్థానికి సంబంధించిన సిబ్బంది మాత్రమే ఒక ప్రత్యేకమైనటువంటి డ్రెస్ కోడ్లో హుండీల లెక్కింపులో పాల్గొంటారు. కాబట్టి హుండీ ఏ విధంగా ఓపెన్ చేస్తారు, ఎట్లా అనేటువంటి దాన్ని మళ్ళీ మనం చూద్దాం. మనం సోషల్ మీడియాలో చూస్తున్నట్లుగా డబ్బులు కేవలం అలా పోసి మూటల్లో కట్టుకెళ్ళిపోవడం కాదు. సంస్థాన్లో షూటింగ్ ఎంత సిస్టమేటిక్గా ఉంటుందంటే, సంస్థాన్ వారు కూడా షూటింగ్ తీస్తారు, వీడియో రికార్డింగ్ ఉంటుంది. ఆ రోజు వీడియో రికార్డింగ్ ఎవరు చేస్తున్నారు, అలాగే 2 సెక్యూరిటీ ఆఫీసర్స్ ఉంటారు. ప్రతి హుండీకి సీల్ వేసేది ఎవరు, తీసేది ఎవరు ఆ సెక్యూరిటీలో, అది కూడా ఎవ్రీథింగ్ ఇక్కడ నోట్ అయి ఉంటుంది. आज कौन है सिक्योरिटी ऑफिसर? सिक्योरिटी नाम क्या? साईदास शिंदे. साईदास शिंदे. ఈ రోజు సెక్యూరిటీ ఆఫీసర్ గారు సాయిదాస్ షిండే గారు. ప్రతి ఒక్క హుండీని కూడా అంత సిస్టమేటిక్గా ఒక్కొక్కటే తీసుకెళ్తారు. మళ్ళీ ఇక్కడ ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది వీటికి. అంత ఆషామాషిగా చేతిలో వీడియో ఉంది, ఫోన్లు ఉన్నాయి, సోషల్ మీడియా ఉంది, ఏదో ఒకటి వదిలేస్తే అమాయక భక్తులు నిజంగా అది నిజం అనుకొని నమ్మి మాకే ఫార్వర్డ్ చేస్తూ ఉంటారు. చిన్న ముక్కు పుడక కూడా ఇక్కడ మనం పెట్టుకొచ్చుకోవడానికి వీల్లేదు, అంత సిస్టమేటిక్గా ఉంటుంది ఇక్కడ. అలాంటిది మూటలు మూటలు కట్టుకొని ఎత్తుకెళ్ళిపోతారంటే ఎలా నమ్ముతారు? మన మాటల్లో చెప్పడం కాదు, మీరు ప్రతి ఒక్కటి ఆన్ పేపర్ విత్ వీడియో ప్రూఫ్ మీరు చూడండి. ఏ హుండీ నెంబర్స్ వేసి ఇక్కడికి వచ్చినా రౌండ్ అప్ చేస్తారట. అంతేకాదు, హుండీస్ తీసుకొచ్చిన తర్వాత ఇక్కడికి ఏ హుండీ నెంబర్ వచ్చింది, హుండీ నెంబర్ 56, ఇక్కడ 56 రౌండ్ చేస్తున్నారు చూడండి. అదేవిధంగా ఇక్కడ 55 వచ్చింది, 55ని రౌండ్ అప్ చేస్తారు. 54ని రౌండ్ అప్ చేశారు. అంటే ప్రతి బయటికి వచ్చినటువంటి ప్రతి హుండీ నెంబర్ కూడా ఏ నెంబర్ వచ్చింది, ఏది రౌండ్ అప్ చేస్తున్నాం, ఇవన్నీ కూడా వస్తుంది. అదేవిధంగా ఇక్కడ చూడండి, సమాధి మందిరంలో మనకు ఉంటుంది ఈ హుండీ నెంబర్ 14, ఆ 14 నెంబర్ను ఇక్కడ రౌండ్ అప్ చేస్తారు. తర్వాత హుండీ నెంబర్ 13, ఈ విధంగా ప్రతి హుండీ కూడా
ఈ సంస్థానంలో ఉన్నటువంటి ప్రతి హుండీ కూడా ఎక్కడి నుంచి వచ్చింది అనేటువంటిది ప్రతిదీ కూడా రౌండప్ చేస్తారు. ఆ రోజు ఏ నెంబర్ల హుండీలను కౌంటింగ్ చేశామనేటువంటిది కూడా ఇక్కడ ఉంటుంది. నిజంగా ఈరోజు మనకు అద్భుతమైనటువంటి పండగ, కన్నుల పండగగా ఈ వీడియో అంతా కూడా చూడండి, గొప్ప అనుభూతి మీకు కలుగుతుంది. ఇప్పుడు హుండీ లెక్కింపుకు సంబంధించిన మరొక ప్రక్రియ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మనం చూద్దాం. బాబా గారు తన ముద్దు బిడ్డ అయిన సాయి టీవీ ద్వారా మీ అందరి ప్రేమను పొందిన సాయి టీవీ ద్వారా సంస్థాన్ ఖజానా ఏ విధంగా సంరక్షించబడుతుంది, ప్రతి భక్తులు వేసే ప్రతి పైసా అది వారి ప్రేమ. భక్తుల యొక్క ప్రతి ఒక్క పైసాని బాబా గారు ఏ విధంగా సేవా కార్యక్రమాలకు వినియోగిస్తారు, ప్రతి ఒక్క రూపాయి ప్రతి ఒక్క పైసా ఏ విధంగా భద్రపరచబడుతుంది, అకౌంటబిలిటీలోకి వస్తుంది అనేది ఈరోజు మనకి సాయి టీవీ ద్వారా బాబా గారు మనకందరికీ చూపించబోతున్నారు. నిజంగా చాలా అద్భుతమైన వీడియో. ఈ వీడియో ఇన్ని సంవత్సరాల తర్వాత చేయడం కూడా ఇది బాబా గారి సంకల్పమే. లేదంటే ఇన్ని సంవత్సరాల్లో సాయి టీవీ ఎన్నో కార్యక్రమాలు చేసింది. ఏది జరిగినా బాబా గారు ముందుకొచ్చి వారు సమాధానం చెప్పాలనుకుంటేనే అవుతుంది తప్ప మనం నోటితో ఎన్ని చెప్పినా కూడా ఆ సమాధానం సరిపోదు. ఇది ఈరోజు బాబా గారు ఇచ్చిన అవకాశం కాబట్టి మనం చేయగలుగుతున్నాం. ఇక్కడ మనం ఇంకొక గొప్ప విషయాన్ని తెలియజేయాలి. ఎవరికి ఇవ్వనటువంటి అవకాశాన్ని ఒక మాట చెప్పగానే కంప్లీట్ ప్రాసెస్. ఇప్పటి వరకు ఇన్నేళ్ల చరిత్రలో మనం సమాధి మందిరంలో కెమెరా పెట్టలేదు ఇండివిజువల్గా, కానీ సమాధి మందిరంలో ఈ కౌంటింగ్ సంబంధించినటువంటి దాన్ని అనుమతించినటువంటి నిజంగా ముఖ్య కార్యనిర్వహణాధికారి గోరక్షక్ గదిల్కర్ గారికి మనం భక్తులందరి తరఫున కృతజ్ఞత తెలియజేసుకోవాలి. ఎందుకంటే ఆయన వాస్తవాలు బయటికి వెళ్ళాలి, మనలాంటి నిబద్ధత కలిగినటువంటి వారి ద్వారా వెళ్తే బాగుంటుంది అనేటువంటిది చాలా రోజులుగా చెప్తున్నారు. ఆ అవకాశాన్ని మనకే తొలిసారి ఇవ్వడం అనేటువంటిది నిజంగా వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు మనం తెలియజేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ హుండీ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది, హుండీ లాక్లు ఎలా ఓపెన్ చేస్తారో ఇప్పుడు మనం చూద్దాం. మళ్ళీ మనం చూస్తున్నాం కదా, ఈ కీస్ అన్నీ కూడా సంస్థాన్ చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో సంస్థాన్ చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ దగ్గర ఈ కీస్ ఉంటాయి. ప్రతి కీ కూడా నెంబర్ ఉంటుంది. అదేవిధంగా సెంట్రల్ బ్యాంక్ వాళ్ళు కూడా వాళ్ళ వద్దలు ఉన్నటువంటి కీ సెట్స్ను ఇక్కడికి తేవడం జరుగుతుంది. అవి కూడా మీకు చూపెట్టడం జరుగుతుంది. నిజంగా అంటే ఒక ఎంత పద్ధతి ప్రకారం ప్రతి హుండీకి కూడా ఉన్నటువంటి కీ, ఏ హుండీ నెంబర్స్ కూడా మీకు ఇక్కడ ఉంటాయి. ప్రతి కీకి కూడా 47, 48 ఇప్పుడు మనం చూసాం కదా, ప్రతి హుండీకి కూడా ఉన్నటువంటి కీ సెట్స్ ఇంత జాగ్రత్తగా హుండీ లెక్కింపుకి సంబంధించినటువంటి హుండీకి సంబంధించినటువంటి కీస్ అన్నీ కూడా చాలా భద్రపరుస్తూ ఉంటారు సంస్థాన్ వాళ్ళు. అదేవిధంగా సెంట్రల్ బ్యాంక్ వాళ్ళు కూడా మనం చూస్తూ ఉన్నాం. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కీసు ఆ బాక్సుల్లో తీసుకొచ్చి మొదటి లాక్ సంస్థాన్ వాళ్ళు ఓపెన్ చేసిన తర్వాత సెకండ్ లాక్ వాళ్ళ దగ్గర ఉంటుంది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఎంత సిస్టమేటిక్గా, కేవలం సంస్థాన్కు మాత్రమే అధికారం లేదు ఇక్కడ. హుండీ లెక్కింపులో ఖచ్చితంగా నోడల్ ఏజెన్సీగా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నోడల్ ఏజెన్సీ ఇక్కడ. వారి సమక్షంలోనే కౌంటింగ్ జరగాలి, వారి సమక్షంలోనే హుండీలను ఓపెన్ చేయాలి. కాబట్టి ఎంత పకడ్బందీ ఏర్పాటు ఉందనేటువంటిది మనం చూస్తున్నాం. సంస్థానం దగ్గర ఒక కీ, అలాగే సెంట్రల్ బ్యాంక్ దగ్గర ఒక కీ ఉంది. సంస్థానం తరపు నుంచి చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ అలాగే సెంట్రల్ బ్యాంక్ నుంచి అధికారి వచ్చినా సరే వాళ్ళు నేరుగా అలా హుండీలు ఓపెన్ చేయరు. అహల్యానగర్ నుంచి, అది కూడా కలెక్టర్ ఆఫీస్ నుంచి ఒక అధికార ప్రతినిధి వచ్చిన తర్వాత వారి సమక్షంలో మాత్రమే హుండీలని తెరుస్తారు. అందుకని అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారనమాట. ఈ కౌంటింగ్ కూడా ఎవరంటే వాళ్ళు చేయడానికి వీల్లేదు. ఇంతమంది, ఇంత కట్టుదిట్టమైన భద్రత, సెక్యూరిటీ సిస్టము, ఆఫీసర్స్ అందరి మధ్యలో ఒక ప్రత్యేకమైన డ్రెస్ కోడ్. అంటే వీళ్ళకి షర్ట్కి పాకెట్స్ ఉండవు, అలాగే ప్యాంట్కి కూడా పాకెట్స్ అనేవి ఉండవు. అలాగే లేడీస్ కూడా కౌంటింగ్లో ఎవరు పాల్గొనరు. కేవలం సెక్యూరిటీకి ఒక మహిళా గార్డు ఉంటారు తప్ప మిగతా కౌంటింగ్ చేసేదంతా కూడా పురుషులే. అది కూడా ఒక స్పెషల్ డ్రెస్ కోడ్. వీళ్ళ డ్రెస్కి పాకెట్స్ ఉండవు అండ్ ప్రాపర్ చెకింగ్ ఉంటుంది. చేతికి వాచితో సహా ఏమీ పెట్టుకోవడానికి లేదు. అంత ప్రాపర్గా ఎవరైతే ఇప్పుడు హుండీ
కౌంటింగ్ స్టార్ట్ చేస్తారో అప్పటి నుంచి ఎండింగ్ వరకు బ్యాగ్స్లో సపరేట్ చేసి డినామినేషన్స్ సీల్ చేసి బ్యాంక్కి హ్యాండ్ ఓవర్ చేసేంత వరకు ఇక్కడ నుంచి ప్రతి పైసా బయటకు వెళ్ళేంత వరకు ఆ టీంలోంచి ఒక్కళ్ళు కూడా బయటకు వెళ్ళడానికి వీల్లేదు. ప్రతి ఒక్కళ్ళు కూడా దాదాపు 100 మంది కౌంటింగ్లో పాల్గొంటారు. ఒక్కళ్ళు కూడా మళ్ళీ లేచి బయటకు వెళ్ళడానికి కానీ కొత్త వాళ్ళు రావడానికి కానీ అవకాశం ఉండదు. మరి మనందరం కూడా అహల్యానగర్ నుంచి కలెక్టర్ ఆఫీస్ నుంచి ఒక అధికార ప్రతినిధి వచ్చి వారి సమక్షంలో ఈ హుండీలు సీల్ ఓపెన్ చేసి ఎలా ఓపెన్ చేస్తారు అనే దానికోసం వెయిట్ చేస్తున్నాం. నెక్స్ట్ మనం అదే చూద్దాం. హుండీ ఓపెన్ చేసేటప్పుడు మొదట సెంట్రల్ బ్యాంక్ నుంచి వచ్చినటువంటి కీ తోటి ఓపెన్ చేస్తారు. రెండో కీని సంస్థాన్ వాళ్ళు ఓపెన్ చేస్తారు. కీ వేసేటప్పుడు మొదట సంస్థాన్ వాళ్ళు వేస్తారు, ఆ తర్వాత సెంట్రల్ బ్యాంక్ వాళ్ళు వేస్తారు. ఈ విధంగా ఒక అద్భుతమైనటువంటి సిస్టమ్ కీస్లో అంటే తాళాలు వేయడంలో కూడా ఒక సిస్టాన్ని ఇక్కడ వీరు ఫాలో అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం లాక్స్ అన్నీ ఓపెన్ చేస్తున్నారు. లాక్స్ ఓపెన్ చేసిన తర్వాత కూడా మీరు చూసినట్టయితే వాటికి సీల్స్ ఉంటాయి, ఏ రోజు సీల్ చేసిరనేది. అంతేకాదు సంస్థాన్ లాక్స్ ఓపెన్ చేసేటప్పుడు ప్రత్యేకంగా వీడియోస్ను కూడా షూట్ చేస్తుంది. ఎందుకంటే రేపు ఎటువంటి ఆరోపణలు వచ్చినా ఏదొచ్చినా సరే అది వీడియో రికార్డింగ్ ఉండేలాగా. సీల్ ఉంది కదా, సీల్ తీస్తున్నారు అంటే ఏ రోజు సీల్ వేశారు కౌంటింగ్ జరిగి, మళ్ళీ తర్వాత ఏ రోజు ఓపెన్ చేస్తున్నారు. ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ నుంచి వస్తానని చెప్పాను కదా, కలెక్టర్ ఆఫీస్ నుంచి ప్రత్యేకంగా చారిటీ కమిషనర్ అంటే ధర్మాదాయ శాఖకు సంబంధించినటువంటి ఒక అధికారి సమక్షంలో కలెక్టర్ ఆఫీస్ ఆయన ధర్మాదాయ శాఖ నుంచి చాలామంది అంటుంటారు కదా బాబాకు సంబంధించినటువంటి ఆ ధనం ఏదైతే ఉందో అది అసలు సంస్థాన్ హ్యాండ్ ఓవర్లో ఉంటుంది, మొత్తం సంస్థానం పెత్తనం ఉంటుందని. కాదు, హుండీ ఓపెన్ చేసేటప్పుడు మనకు ఎట్లయితే మన దగ్గర దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉంటుందో ఆ శాఖకు సంబంధించినటువంటి ప్రతినిధి ఖచ్చితంగా రావాల్సిందే. వారు రావడం ఈరోజు ఒక 5 నిమిషాలు ఆలస్యమైంది. వారు వచ్చేంత వరకు వారు మళ్ళీ సీల్స్ తెచ్చారు, చూసారా? ఈ సీల్స్ ఉన్నాయి చూసారా? ఈ సీల్స్ రాస్తున్నారు కదా, హుండీ కౌంటింగ్ తర్వాత వారు సంతకం పెట్టినటువంటి ఈ సీల్స్ మళ్ళీ తిరిగి హుండీలకు వేస్తారన్నమాట. ఎందుకంటే వారు వచ్చిన తర్వాత మాత్రమే హుండీలు ఓపెన్ చేయాలి. ప్రతిదీ కూడా ఎంత పకడ్బందీగా ఉంటుందనేటువంటిది మనం చూసాం కదా. హుండీల నుండి డబ్బును ఇందులోకి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇక్కడ ఏదైతే ఒక ఏర్పాటు చేయడం జరిగిందనమాట, అంటే హుండీస్ అన్నీ కూడా కింద కౌంటింగ్ తీసుకెళ్లడము కష్టం కదా, అందుకని ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇక్కడి నుంచి కిందికి దీన్ని పంపిస్తారు. కింద సంస్థాన్ సంబంధించినటువంటి సెక్యూరిటీ వాళ్ళందరూ కూడా కింద వీటిని జమ చేస్తూ ఉంటారనమాట. కాబట్టి ఒక ప్రత్యేకమైనటువంటి ఏర్పాటు, మళ్ళీ హుండీలు అవన్నీ కూడా అక్కడికి ఇక్కడ తరలించకుండా తిరిగి మళ్ళీ సమాధి మందిరంలో భక్తులకు అందుబాటులో వెంటనే ఉంచడం కోసము వారు ఈ విధంగా ఇక్కడ ఏర్పాటు చేశారనమాట. ఇక్కడ మొత్తం కూడా హుండీకి సంబంధించినటువంటి ధనానంతా కూడా సమాధి మందిరం ప్రాంగణంలో అంటే బాబా సమక్షంలోనే ఇక్కడ తీయబడుతుంది. హుండీలన్నీ కూడా
చూస్తున్నాం కదా, సంస్థాను హ్యాండిక్యామ్ ద్వారా రికార్డ్ చేస్తుంది. ప్రతి హుండీ తీసినప్పుడు కూడా వీళ్ళు హ్యాండిక్యామ్ ద్వారా రికార్డ్ చేయడం జరుగుతుంది. ప్రతిదీ కూడా పకడ్బందీగా మనము ఇంట్లో కూర్చొని ఎవరో వదిలినటువంటి వీడియో కంగారు పడడం కాదు, అసలు సంస్థాన్ యొక్క హుండీ ఆదాయం ఎలా లెక్కించబడుతుంది, ఎక్కడికి వెళ్తుంది అనేటువంటిది ఇప్పటికైనా ఒక కనువిప్పు కలిగేలాగా మనందరికీ బాబా ఈరోజు చూపెడుతున్నారు. ఇక్కడ మీరు చూస్తున్నారు, తీసినటువంటి హుండీలకు మళ్ళీ సీల్ వేస్తున్నారు. ఆ సీల్ వేసేది కూడా వీడియో రికార్డింగ్, ప్రతిదీ కూడా సంస్థాన్ వీడియో రికార్డింగ్ చేస్తుంది. చాలా పకడ్బందీగా అన్నమాట. ఆ సీల్ వేసినటువంటి సందర్భాన్ని ప్రతిదీ కూడా రికార్డ్ చేసి పెడతారు ఇక్కడ. మీరు చూస్తున్నారు కదా, సీల్ వేసిన తర్వాత సెక్యూరిటీ గార్డ్ చెక్ చేస్తారు సరిగ్గా, అంటే ఆ సీల్ లాక్ సరిగ్గా పడ్డదా లేదా అనేటువంటిది. అలా పడ్డ తర్వాతనే దాన్ని సమాధి మందిరంలోకి ఆ హుండీలను పంపిస్తారు. హుండీ లెక్కింపు తర్వాత ఇవి మొత్తం ఎంటీ అయినాయని చెప్పి ఒకసారి అధికారులకు చూపెట్టిన తర్వాత మళ్ళీ వీటిని లోపలికి తీసుకెళ్తారు. అంటే ఒక సిస్టమేటిక్. ఇప్పుడు మళ్ళీ తిరిగి హుండీస్ని తీసుకెళ్తున్నారు సమాధి మందిరానికి. సమాధి మందిరంలో అవి ఎక్కడైతే ఉన్నాయో వాటిని మళ్ళీ అక్కడ ప్లేస్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనం పైన చూసాం కదా, పైన ఆ పోసినటువంటి ఆ డబ్బంతా కూడా అక్కడ రావడం జరుగుతుంది. అక్కడికి వచ్చిన తర్వాత అన్ని టేబుల్ల పైకి ఇక్కడ దాదాపు 50-60 మందికి పైగా కౌంటింగ్. ఈ టేబుల్స్ అన్నీ కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. అంతేకాదు అక్కడ కౌంటింగ్ మిషన్స్ ఇవన్నీ కూడా ఇక్కడ ప్రతి నోటును కూడా అంటే గ్రేడింగ్ చేయడం అన్నమాట. ఇక్కడ మీరు చూసినట్టయితే అన్నిటిని కూడా గ్రేడింగ్ చేస్తున్నారు. వచ్చినటువంటి కవర్స్ అంటే ముడుపులు ఇతరత్రా ఉంటాయి కదా, అవి 100, 500లకు సంబంధించినటువంటిది అదొకటి, 50 రూపాయలు, 10, 20 ఇట్లా ప్రత్యేకంగా గ్రేడింగ్ జరుగుతుంది. ఇక్కడ పాల్గొన్నటువంటి వాళ్ళందరూ కూడా బ్యాంక్ సిబ్బంది, అదేవిధంగా సంస్థానికి సంబంధించినటువంటి సిబ్బంది మాత్రమే ఉంటారు తప్ప ఇతరులు ఎవ్వరూ కూడా ఇక్కడ ఉండరు. మీరు చాలా మటుకు వీడియోలో చూస్తారు కదా, వేరే మతస్థులు
ఇక్కడ నుంచి డబ్బు తీసుకెళ్తున్నారని చెప్పి. ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ కౌంటింగ్ చేసే వాళ్ళందరూ కూడా హిందువులే. ప్రతి ఒక్కరి నుదుటిన గంధం తిలకం ఇక్కడ ఉంటుంది అంతా. ఎందుకంటే వాస్తవం ఏమిటనేటువంటిది ఈరోజు మనం తెలుసుకోవాలి. ఇక్కడ చూస్తున్నాం మనము ముడుపులకు సంబంధించి చాలామంది ముడుపులు వేస్తారు కదా, ఆ ముడుపులు ప్రత్యేకంగా ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ. ఆ ముడుపుల్ని ప్రతి దాన్ని కూడా ఇక్కడ తీసి మళ్ళీ ఆ డబ్బును లెక్కింపుకు పంపిస్తూ ఉంటారు. అదేవిధంగా మనం కవర్లలో ఇచ్చినటువంటిది అదంతా ఉంటుంది కదా, ఆ కవర్లలో ఎంటీ కవర్స్ అన్ని తీసి ట్రాష్ మిషన్ ఏర్పాటు చేశారు ఇక్కడ. ఆ ట్రాష్ మిషన్లో ఆ కవర్స్ వేస్తూ ఉంటారు. అంటే ఏది కూడా ఇక్కడ ఉన్నటువంటిది వెళ్తే వచ్చినటువంటిది బ్యాంక్కి వెళ్ళాలి, ఏదైనా కవర్లు కానీ ఇతరత్ర కానీ ఉంటే అవన్నీ కూడా ట్రాష్లో పడాలి. వాటిని మళ్ళీ ప్రత్యేకంగా వేరే చెత్త బుట్లల్లో వేయడం ఇలాంటిది కాదు. కంప్లీట్ ట్రాష్ అంటే వాటిని పూర్తిగా స్మాష్ చేసేటువంటి యంత్రాలను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఎంత పకడ్బందీగా బాబా యొక్క హుండీ లెక్కింపు జరుగుతుందనేటువంటిది ఇక్కడ ఒక గొప్ప నిదర్శనం ఈరోజు మన కళ్ళతో మనం చూస్తున్నాం. ఇక్కడ చూస్తున్నాం అంటే బాబాకు హుండీలో ఎవరైనా మొక్కులు చెల్లించుకుంటే ఇక్కడ పాదుక, గోల్డ్ చైను ఇవన్నీ ఉన్నాయి కదా, వీటిని ఇక్కడ ఉన్నటువంటి ఆచారి వాటిని పరీక్షిస్తాడు. అంటే అవి వెండివా బంగారువా అనేటువంటి పరీక్షించడానికి ప్రత్యేకంగా ఇక్కడ ఒక మిషనరీ కూడా ఇక్కడ ఉంది. ఎవరైతే గోల్డ్ స్మిత్ ఉన్నారో సంస్థాన్ గోల్డ్ స్మిత్ వారన్నీ కూడా ఇక్కడ మీరు చూస్తున్నారు వాచెస్, వెండి అదేవిధంగా బంగారు కానుకల్ని ఇక్కడ వేరు చేయడం జరుగుతుంది. ఇక్కడ ఏదైతే కాయిన్స్ ఉన్నాయో ఆ కాయిన్స్ను కూడా డినామినేషన్ అంటే ఇక్కడ వీళ్ళన్నీ తీసి అక్కడ వేస్తున్నారు కదా, 5 రూపాయలు సపరేట్ చేశారు. మిగతా వాటన్నింటినీ కూడా ఆ కౌంటింగ్ మిషన్స్లో వేస్తే మీకు ఎన్ని రూపాయలు వచ్చాయి, ఎన్ని 2 రూపాయల బిల్లలు వచ్చాయి, అవన్నింటినీ కూడా ఏ ట్రేకి ఆ ట్రే తీశారు. ఇప్పుడు చూశారు అవన్నీ కూడా 5 రూపాయల బిల్లలు ఆ ట్రేలో. అంటే చేంజ్ దాంట్లో వేయగానే మొత్తం కూడా దేనికదిగా వచ్చి మళ్ళీ తిరిగి ఆ ట్రేలలో వేయడం జరుగుతుంది. ఇక్కడ చూస్తున్నాం మనం రూపాయి బిల్లలకు రూపాయి బిల్లలు, 5 రూపాయలు ఇట్లా అన్నింటినీ కూడా వేరు చేసేటువంటి యంత్రం అన్నమాట ఇది. నడచిన దారి నీవు చూపిన మార్గం, నీవు నడచిన దారి నీవు చూపిన మార్గం, దయా కరుణ ఔదార్యం వినమ్రతలే మానవ జీవితాలకు మణిహారమని చాటినవో సాయి.
సర్వ సంపదలు నీ అణువణువున నిండి ఉన్న నీ జ్ఞానానికి కీర్తికి ఆకాశమే కొలమానమైన ఓ సాధారణ భిక్షువై ఈ ప్రపంచానికే దిక్సూచివైనావు. ఇక్కడ మనం ఈ మిషన్ని చూస్తూ ఉన్నాం. అంటే దేనికి అది ఏ నోటుకి అది సపరేట్ చేసి ఇక్కడ కౌంట్లోకి వెళ్తుంది. ఇక్కడ మనం 500 రూపీస్ చూసాం, 100 కాగానే అది బయటకు వచ్చేస్తుంది. అంటే అంత అప్డేటెడ్ టెక్నాలజీని సంస్థాన్ ఉపయోగిస్తుంది. ఇక్కడ మనం 100s చూస్తున్నాం, కొత్తవి సపరేటు, పాతవి సపరేటు. తర్వాత ఇక్కడ 200 నోట్స్ వాళ్ళు వేసిన దాంట్లో 64 వచ్చాయి. ఇట్లా 100 అయిన తర్వాత దాన్ని ట్రేలో పెడతారు. మళ్ళీ వీటిని కూడా రీచెక్ చేసుకోవడానికి మరొక యంత్రాన్ని కూడా అక్కడ ఉపయోగిస్తారు. ఇక్కడ మనం చూస్తున్నాం పాత 100 రూపీస్ నోట్లు ఏవైతున్నాయో పాత 100 రూపీస్ నోట్లు సపరేట్ అవుతున్నాయి. ఏదన్నా చిన్న డిఫాల్ట్స్ ఏమైనా ఉన్నటువంటివి మళ్ళీ రీచెక్ కోసం ఈ ట్రేలోకి అవి వస్తున్నాయి. ఇక్కడ నుండి మీరు చూస్తున్నారు అన్ని మిక్స్డ్ నోట్లు లోపలికి పంపిస్తుంది మిషన్. అంటే 100s 500s అన్నీ కూడా ఇక్కడ మిక్స్డ్ నోట్స్ అన్నీ కూడా లోపలికి వెళ్తుంది. ఆ లోపలికి వెళ్ళినటువంటివి దేనికి అవి అక్కడ మళ్ళీ సపరేట్ కావడం జరుగుతుంది. ఈ కౌంటింగ్ సెంటర్లో ఒక ప్రత్యేకత ఏమిటంటే బాబాగారి యొక్క చిత్రపటం. బాబాగారు తన పరివారాన్ని అంతా వేసుకొని కౌంటింగ్ను పర్యవేక్షిస్తున్నారు. నిజంగా ఒక అద్భుతమైనటువంటి దృశ్యం అది. బాబా ప్రతి పనిని తాను గమనిస్తూ ఉంటారు. ఇక్కడ కౌంటింగ్ మాత్రం తన పరివారంతో కలిసి వీరు ఇక్కడ గమనిస్తూ ఉన్నారు. ఇక్కడ వచ్చినటువంటి నోట్స్ అన్నీ కూడా ఇక్కడ దేనికి దాన్ని సపరేట్ చేసిన తర్వాత అది 100 చేసిస్తుంది కదా. తర్వాత మళ్ళీ బ్యాంక్ వాళ్ళు రీచెక్ చేసుకుంటారు. ఇక్కడ ఒక బ్యాంక్ ఆఫీసర్ అండ్ సంస్థాన్ ఎంప్లాయీ ఇద్దరు ఉంటారు. ఇద్దరి సమక్షంలో రీకౌంటింగ్ మళ్ళీ ఇక్కడ జరుగుతుంది. అంటే ఇది ఫైనల్ ప్రాసెస్. ఇంకా నోట్లన్నీ కూడా బండిల్స్ చేసి ఇక డినామినేషన్ వేయడానికి సిద్ధం చేస్తున్నారు. దానికి ఇక్కడ ప్రతిదీ కూడా అంటే అక్కడ మిషన్లో 100 కౌంట్ అయినా సరే మళ్ళీ ఇక్కడ మాన్యువల్గా ఎన్ని నోట్స్ ఉన్నాయి ఒక బండిల్లో అనేటువంటిది రీచెక్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు మళ్ళీ 100 నోట్స్ రాకపోతే మళ్ళీ రీచెక్ చేస్తారు. మళ్ళీ ఇక్కడ బండిల్స్ రూపంలో అంటే 5 lakhsకి సంబంధించి అంటే 500 రూపాయల నోట్లు 10 కట్టలు కలిపి ఒక బండిల్గా వేస్తున్నారు. ఇక్కడ మళ్ళీ సీల్ వేస్తున్నారు. దానికి ఈ సీల్ వేసే యంత్రాన్ని కూడా సంస్థాన్ ఇక్కడే ఏర్పాటు చేసింది. అంటే ఆ బండిల్ మొత్తం కూడా ఒక 5 లక్షలకు సంబంధించినటువంటిది. ఇట్లా ఈ డినామినేషన్స్ అన్నీ కూడా మళ్ళీ తర్వాత వేయడం జరుగుతుంది.
బాబావారి హుండీ దక్షిణను దాదాపు 4 గంటల సేపు ఉదయం 8 గంటలకు ప్రారంభమై ఇప్పుడు మధ్యాహ్నం 12 గంటలకు వస్తుంది. 4 గంటల పాటు హుండీ లెక్కింపు జరిగిన తర్వాత ప్రతి నోట్లకు కూడా డినామినేషన్ వేసి ఈ విధంగా ఇక్కడ బ్యాంక్ వాళ్ళకు అప్పగించడానికి ఈరోజు ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఇక్కడ ఒక విషయం ఏమిటంటే ఈ కౌంటింగ్లో పాల్గొన్నటువంటి వాళ్ళు ఒక్కరూ కూడా అవకతవకలు చేయడానికి వీల్లేదు. పొరపాటున వారు 5 రూపాయలు 10 రూపాయలు 100 రూపాయలు 500 ఏదైనా పొరపాటున ఏదైనా చేయాలనుకుంటే ఇక్కడ ఎంత పెద్ద పనిష్మెంట్ ఉంటుందో తెలుసా? ఎందుకంటే ఈ సంస్థాన్ ఎంప్లాయీస్ కదా అందరూ, ఎవరైనా సరే ఏదైనా ఒక రూపాయి నోటును పట్టుకుని బయటికి వెళ్ళినా సరే వారి పెన్షన్ బెనిఫిట్స్ అన్నీ కూడా దాదాపు 25 లక్షలు రద్దు చేసి అప్పటికప్పుడు ఉద్యోగం నుంచి పూర్తిగా శాశ్వతంగా తొలగిస్తారు. అంత డిసిప్లిన్ ఇక్కడ ఉంది. కాబట్టి బాబా గారి వద్దకు వచ్చినటువంటి చెల్లని రూపాయికి కూడా ఇక్కడ లెక్క ఉంటుంది. అంటే చెల్లని రూపాయి అంటే 2 ముక్కలుగా విడిపోయి అది ఏమాత్రం కూడా వినియోగించుకోవడానికి అవకాశం లేనటువంటి దానికి కూడా ఇక్కడ లెక్క ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం దాదాపుగా ఇలా చినిగిపోయినటువంటి నోటును కూడా ఇక్కడ కౌంట్ చేస్తారు. ప్రతి రూపాయికి కూడా కౌంట్ ఉంటుంది. 1 రూపాయి కూడా హుండీ దక్షిణ ద్వారా వచ్చినటువంటిది 1 రూపాయి కూడా జమ కాకుండా ఉండడం అనేటువంటిది ఇక్కడ ఉండదు. సాయి బంధువులారా, బాబాకు సంబంధించినటువంటి హుండీ డబ్బు దుర్వినియోగం అవుతుంది, ఎవరో దోచుకుపోతున్నారు, ఎక్కడికో వెళ్ళిపోతుంది అన్నారు కదా. 1 రూపాయి కూడా అనా పైసా కూడా ఎవ్వరూ కూడా ముట్టకుండా ఇక్కడికి వచ్చినటువంటి ఈ ధనాన్నంతా కూడా బాబా చెప్పినటువంటి మార్గంలో విద్య, వైద్యం, అన్నార్తులకు ఆకలి తీర్చడం ఇటువంటి వాటికి మాత్రమే ఉపయోగిస్తారు. ఇక్కడ ఈరోజు మనకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు అంటే 8 రోజులు కౌంట్ అవుతుంది కదా ప్రతి నెల. ఒక్కొక్క రోజు ఒక్కొక్క బ్యాంకుకు వారు ధనాన్ని డిపాజిట్ చేయడం జరుగుతుంది సంస్థాన్. ఈరోజు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ ధనాన్ని వారి ఖాతాలో డిపాజిట్ అంటే సంస్థాన్ ఖాతాలో డిపాజిట్ చేయనుంది. దానికి సంబంధించి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు వారు ఇక్కడ రావడం జరిగింది. అన్నింటినీ కూడా ప్రతిదాన్ని కూడా డినామినేషన్స్ చూసుకొని వారు తీసుకోవడం జరుగుతుంది. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి, ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. మొత్తం పూర్తయిన తర్వాత డినామినేషన్ స్లిప్ కూడా ఇక్కడ ఇస్తారు. అంతేకాదు హుండీ ఆదాయం ఎంత వచ్చిందనేటువంటిది కౌంటింగ్ అయినటువంటి ప్రతిసారి కూడా డొనేషన్ కౌంటర్లో దాని యొక్క తాలూకా లెక్క అక్కడ రాసి పెడతారు బోర్డు మీద. అంత డిసిప్లిన్గా జరుగుతుంది. సాయి బంధువులారా, బాబా పైన వచ్చినటువంటి దుష్ప్రచారంలో ముఖ్యంగా ప్రాథమికంగా స్టార్ట్ అయింది బాబా గారి యొక్క ధనానికి సంబంధించి దుర్వినియోగం అవుతుంది, ఎవరో దోచుకుపోతున్నారు, పంచుకుంటున్నారని చెప్పి. ఇది ఎంత నిరాధారమైనటువంటిదో, ఎంత అవాస్తవమో ఈరోజు బాబా పైన వస్తున్నటువంటి ప్రతి ఆరోపణ, ప్రతి అసత్య ప్రచారం కూడా ఇంతే నిరాధారమైనటువంటిది. కలియుగంలో అవతరించినటువంటి శ్రీ సద్గురు శ్రీ సాయి బాబా వారికి అందినటువంటి ప్రతి పైసాను కూడా ఎంత సద్వినియోగం చేస్తారు. ఒక్క షిరిడి సంస్థాన్ మాత్రమే కాదు, ఈరోజు సాయి టీవీ కానీ బాబా మార్గంలో ఉన్న అనేక వ్యవస్థలు కానీ ఈరోజు సేవా మార్గాన్ని ఎంచుకున్నటువంటి ప్రతి ఒక్క వ్యవస్థలో కూడా ఇదే విధంగా ధనం సద్వినియోగం అవుతుంది. అన్నార్థుల ఆకలి తీర్చగలుగుతున్నాము, అవసరార్థులకు కావలసినటువంటి సేవ చేయగలుగుతున్నాము. ఈరోజు షిరిడి సంస్థాన్ దేశంలో ఎక్కడా లేని విధంగా అద్భుతమైనటువంటి సేవలను, గొప్ప ప్రసాదాలయం ఉంది, అదేవిధంగా ఐటీఐ ఉంది, ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఉన్నాయి. ఏదైతే నిరాశ్రయులు ఉన్నారో వారికి నిరంతరం అన్నాన్ని, వస్త్రాన్ని అందించేటువంటి ప్రయత్నం సంస్థాన్ చేస్తుంది. అదేవిధంగా సంస్థాన్ చేసేటువంటి ప్రతి సేవకు కూడా ఈ ధనమే వినియోగించబడుతుంది. 5 రూపాయలు మినిమం ఫీజు కడితే సంస్థాన్ ఆసుపత్రిలో ఓపెన్ హార్ట్ సర్జరీ వరకు పేదలకు ఉచితంగా చేస్తారు.
ఎందుకంటే ఎవరైతే నిరుపేదలు ఉంటారో, వైట్ రేషన్ కార్డు హోల్డర్స్ ఉంటారో, బిలో పావర్టీ లైన్లో ఉంటారో వాళ్ళందరికీ కూడా 5 రూపాయలకే వైద్యం. ఒక ఓపెన్ హార్ట్ సర్జరీకి ప్రైవేట్ హాస్పిటల్లో 10 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. ఈరోజు వచ్చినటువంటి ఈ దక్షిణంతా కూడా నిరుపేదల యొక్క వైద్య సౌకర్యానికి, అన్నార్తుల యొక్క ఆకలి తీర్చడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇంతగా డబ్బు సద్వినియోగం అవుతుంటే, బాబాకు వచ్చినటువంటి ధనం ఇంతగా పేదలకు ఉపయోగపడుతుంటే ఎందుకు ఈ ఏడుపు, ఎందుకు బాబా పైన ఈ దుర్మార్గమైనటువంటి దాడి? లోకంలో ఏదైనా ప్రధానమైన నింద ఏది ఉంటుందంటే ధనానికి సంబంధించినటువంటి నిందనే ప్రధానమైనటువంటిది. మిగతా నిందలన్నీ కూడా మనము ఏవి కూడా నిరూపించలేనటువంటివి. ఇప్పుడు బాబా పైన జరుగుతున్నటువంటి అసత్య ప్రచారం కేవలం ఒక గాలివాటంలాగా సాగుతుంది తప్ప దాంట్లో నిలబడేటువంటి ఆధారం ఏమీ లేదు. ఒకే ఒక విషయం పైన సవాల్ చేశారు బాబా పైన దుర్మార్గమైనటువంటి ప్రచారంలో. బాబా డబ్బును ఎవరో ఎత్తుకెళ్తున్నారు, బాబా డబ్బును ఎవరో పంచుకుపోతున్నారని చెప్పి. ఎవరూ పంచుకుపోవట్లేదు. ఏ బిడ్డకైతే అనారోగ్యం చేస్తుందో, ఏ బిడ్డ అయితే సుదూర ప్రాంతాల నుంచి తనను చూడడానికి వస్తుందో, ఆ బిడ్డ ఆకలి తీర్చడానికి, ఏ బిడ్డ అయితే వైద్యం చేయించుకోవడానికి డబ్బు లేదో ఆ బిడ్డ వైద్యం కోసము ఇంత అద్భుతమైనటువంటి సేవ కోసం అది వినియోగిస్తున్నారు. అంతేకాదు ఈ నేలపైన తాను అవతరించినందుకు, ఈ నేలపైన పుట్టినటువంటి ప్రతి ఒక్కరూ తనను గౌరవిస్తున్నందుకు, తనను పూజిస్తున్నందుకు భవిష్యత్ తరం ఉజ్వలంగా ఉండాలని చెప్పి భవిష్యత్ తరానికి బంగారు బాటలు వేయడానికి అద్భుతమైనటువంటి పాఠశాలను సంస్థానం నడిపిస్తూ ఉంది. విద్య, వైద్యం, ఉపాధి, భుక్తి, ఉపాధి విషయంలో కూడా బాబా తన సంస్థానంలో వేల మంది ఉద్యోగులకు ఉపాధిని కల్పిస్తున్నారు. ఇంత అద్భుతమైనటువంటి వ్యవస్థ గురించి నాకు తెలిసి ప్రపంచంలో ఇంత ట్రాన్స్పరెన్సీగా ఏ వ్యవస్థ ఉండదు. సాధారణంగా ఇటువంటి వాటిని షూట్ చేసి ప్రసారం చేయడానికి చాలా వ్యవస్థలు ఒప్పుకోవు. దమ్ముగా సంస్థానం ముందుకొచ్చింది. ఇక్కడ ఏ విధంగా కౌంటింగ్ జరుగుతుంది, ఇక్కడ ఏ విధంగా కౌంటింగ్లో ఎవరు పాల్గొంటారు, ఏ విధంగా ఈ ప్రక్రియ అంతా జరుగుతుంది. వారు చెప్పారు రాగానే, మీరు కేవలం కౌంటింగ్ తీసుకొని వెళ్ళకూడదు, చివరి వరకు మేము డినామినేషన్ వేసి ఏ బ్యాంకుకైతే ఈరోజు జమ చేస్తున్నామో ఆ బ్యాంకుకు మేము రసీదు తీసుకునేంత వరకు ఇక్కడ మీరు ఉండాలని అన్నారు. ఇంత దమ్ము ఎవరికి ఉంటుంది? ఇంత సాహసం ఎవరు చేయగలుగుతారు? ఒక్క సాయిబాబా తప్ప. ఈరోజు జరిగినటువంటి ఈ కార్యక్రమము బాబా దగ్గర నిల్చొని చేయించారు. అనేక మందికి ఇక్కడ జరుగుతున్నటువంటి దాని పట్ల, అంటే దక్షిణకు సంబంధించినటువంటి దుర్వినియోగం అనేటువంటి ఆరోపణ పట్ల అనేక హృదయాలు కలత చెందాయి. ఆ హృదయాలకు శాంతింపజేయడానికి ఈరోజు బాబా ఇక్కడ సమాధానం చెప్తూ ఉన్నారు. కాబట్టి సాయి బంధువులారా, బాబాకు సంబంధించినటువంటి ఏ విషయంలో అయినా సరే, ఎందుకంటే దుర్మార్గం ఏం చేస్తుందంటే సత్యాన్ని కూడా తనకు అనుకూలంగా మలుచుకొని దాంట్లో అసత్యాన్నే చెప్పడానికి దుర్మార్గం ప్రయత్నం చేస్తుంది. కానీ సచీలుడైనటువంటి, సత్యవంతుడైనటువంటి శ్రీ సాయిబాబా ఎప్పుడూ కూడా సత్యాన్నే అంటిపెట్టుకొని ఉండమంటారు. ఈరోజు మనం అందరము కూడా వారి యొక్క నిత్య సత్యమైనటువంటి చరిత్రను చేతబూనినటువంటి వాళ్ళం. అందులో ఉన్నది మాత్రమే సత్యం. వక్రీకరించడానికి అనేక రకాలైనటువంటి భాష్యాలు చేస్తూ ఉంటారు. ఆ భాష్యాలను మనం పట్టించుకోకూడదు. ఏదైతే నీ మనస్సులో బాబా పట్ల సత్యం స్థిరపడి ఉందో ఆ సత్యానికే మనం కట్టుబడి ఉండాలి. నేను వ్యక్తిగతంగా వాహిని గారు కానీ నేను కానీ కొన్ని వందల మందికి ఇష్యూ పైన సమాధానం చెప్పాం. కానీ నిజంగా వారు తృప్తి చెందారో లేదో తెలియదు. ఈరోజు సాయిబాబాను విమర్శించేటువంటి వాడు, అసత్య ప్రచారం చేసేటువంటి వాడు కూడా ఈ సత్యాన్ని అయితే తుడిచిపెట్టలేరు కదా, ఈ సత్యాన్ని అయితే ఎవరు చెడిపోయలేరు కదా, ఇది అవాస్తవం అని చెప్పి నిరూపించడానికి ఎవ్వరికీ కూడా ఇక సాహసం లేదు కదా. కాబట్టి మిగతా విషయాల్లో కూడా సాయి బంధువులారా ఇదే సత్యం అని చెప్పి నమ్మండి. మిగతావన్నీ కూడా ఎవరైతే ఏదైతే దుష్ప్రచారం చేస్తున్నారో అవన్నీ అసత్యాలు. బాబా మాత్రమే సత్యం. ఆ సత్యం మనం అనుభవించి ఉన్నాము. ఆ సత్యాన్ని నిత్యము మనము అనుభవిస్తూ బాబాతో నిరంతరం వారి యొక్క ఆపన్న హస్తాన్ని అందుకునేటువంటి ప్రయత్నంలో ఉన్నాం. కాబట్టి ఇక్కడ ఇప్పుడు డినామినేషన్స్ అన్నీ కూడా వేయడం జరుగుతుంది. ఎన్ని నోట్లు ఎన్ని వచ్చాయి అనేటువంటిది.
మీ అందరికీ కూడా ఒక ముఖ్యమైనటువంటి విషయం చెప్పాలి. సాధారణంగా అందరూ అనుకుంటారు కదా, సాయి టీవీ ప్రతిసారి కొంచెం లైవ్ చేస్తుంది కాబట్టి ఈ పర్మిషను వారికి చాలా సునాయాసంగా దొరికి ఉంటుందని చెప్పి దాదాపు 6 నెలలుగా ప్రయత్నం చేస్తే ఉన్నత స్థాయి కమిటీ దీనికి అప్రూవల్ చేసి మేము ఎవరెవరం ఈ కౌంటింగ్లో పాల్గొంటామో వాళ్ళందరికీ ఒక ప్రత్యేకమైనటువంటి ఐడి ఇచ్చి పర్మిషన్ ఇచ్చి చేయించినటువంటిది. ఇది ఆషామాషిగా ఒక్క రోజులో జరిగినటువంటిది కాదు. ఏదో ఇక్కడ ఉన్నటువంటి ఒక అధికారి ఇస్తే జరిగినటువంటిది కాదు. ఇక్కడ ఉన్నటువంటి CEO గోరక్షక్ గదీల్కర్ గారు మనం చెప్పినటువంటి దానికి కన్విన్స్ అయి ఉన్నత స్థాయిలో వాళ్ళందరినీ కూడా ఒప్పించి ఈ అనుమతిని జారీ చేశారు. ఏదో పేపర్ మీద ఒక పేర్లు రాసి ఇవ్వలేదు, ఫొటోస్తో సహా ఎవరెవరు పాల్గొంటారు. ఇది సంస్థాన్ చరిత్రలో రికార్డులో ఇది ఉంటుంది. ఎందుకంటే ఏ సమయంలో ఎవరు ఈ కౌంటింగ్ హాల్లోకి ఇతరులు ఎవరు ప్రవేశించారు. ఈ కౌంటింగ్ హాల్లోకి కేవలం సంస్థాన్ ఉద్యోగులు, కెమెరా తీయడానికి కౌంటింగ్ జరిగేటప్పుడు, ఆ తర్వాత లెక్కించడానికి అనేక డిపార్ట్మెంట్ల నుంచి ఉద్యోగులు, ఆ తర్వాత ఆ రోజు ఏ బ్యాంకు వారైతే ఈ ధనాన్ని డిపాజిట్ చేసుకుంటారో ఆ బ్యాంకు వాళ్ళకు మాత్రమే అనుమతి. కానీ ఈరోజు సాయి టీవీకి ఒక ప్రత్యేకమైనటువంటి అనుమతిని 6 నెలలుగా రకరకాలుగా కన్విన్స్ చేస్తే సంస్థాన్ ఉన్నత స్థాయి కమిటీ ఇచ్చినటువంటి అనుమతి ఇది. అంటే బాబా పని పట్ల చిత్తశుద్ధి ఉండాలి. ఒక్కరోజు చేసేటువంటిది కాదు ఇది. నిరంతరం బాబా పట్ల ప్రేమను పెంచడానికి సాయి టీవీ ఎలా ప్రయత్నిస్తుందో, బాబా పైన వచ్చేటువంటి అసత్య ప్రచారాన్ని తిప్పుకొట్టడానికి, భక్తుల్లో అద్భుతమైనటువంటి ప్రేమను మరింత రెట్టింపు చేయడానికి సాయి టీవీ ఎప్పుడూ కూడా ప్రయత్నిస్తూ ఉంటుంది. ఓం శ్రీ సాయిరామ్.